ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు క్రైస్తవ విశ్వాస యాత్రను ఒక పరుగు పందెముతో పోలుస్తూ ఉన్నాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి యొక్క గురి మన రక్షకుడైన యేసుక్రీస్తే. ఆయన మన రక్షణకు కర్త, కొనసాగించువాడు. ఈ పరుగులో ప్రాముఖ్యమైనది ఉండవలసిన లక్షణం ఓపిక. దీనినే సహించుట అని కూడా అంటారు. ఓర్పు అనున్నది లేని విశ్వాసి జీవితంలో తనకు ఎదురయ్యే అభ్యంతరాలలో నిలవలేక వెనుదిరిగిపోతాడు. అట్లు విశ్వాసి తన విశ్వాసముల నుండి పతనమవుతాడు. ఒకసారి ఓడిపోవచ్చు, అయిననేమి ఓపికతో తిరిగి ప్రయత్నించుట వలన విజయము సాధించుటకు అవకాశం ఎక్కువే కదా. అలాంటప్పుడు ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డవుగా ఎందుకు నీకు నిరాశ, కృంగుదల? ఇప్పటికే అలసిపోయావేమో. తిరిగి మరలా ఓపిక తెచ్చుకొని నీ ప్రభువు కొరకు నిలబడు, ముందుకు సాగుము. నాడు అబ్రహాము విషయములో సర్వశక్తిగల దేవునిగా రుజువుపరుచుకున్నటువంటి దేవుడు ఈరోజు నీ పక్షంగా కూడా ఉన్నాడు. ఆయన నీ విషయంలో కూడా తన్ను తాను రుజువుపరుచుకుంటాడు. ప్రభువుని బలపరచునుగాక. ఆమెన్.